రోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే మీరు విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎల్లంటి కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది అధ్యక్ష. తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో అయిపోయింది, కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌలిగూడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎప్పుడు మెట్రో విస్తరించాలని ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనులు ముందుకు జరగలేదు. అందుకే ఈరోజు గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట జంక్షన్కి ఈ రోజు మెట్రో కనెక్ట్ చేస్తుంది. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం రాయదుర్గ వరకు మెట్రో వచ్చింది, కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా నియోపోలిస్లో ఈరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాన్ని అక్కడికి పొడిగించడానికి ఈరోజు చందానగర్ వరకు ఆగిపోయింది అధ్యక్ష. వాస్తవంగా పిహెచ్ఎల్ రామచంద్రాపురం నుంచి అత్యధికంగా జనాలు మనకి ఈ వైపు ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ రెండవ విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్ళకు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనవి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి.